ఈ అమరావతికి కొత్త భూసేకరణ మాత్రం పెద్ద చర్చ నడుస్తోంది. తాజాగా వాటిని సాక్షి హైలైట్ చేసుకొస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వం జరీ భూములను 3 పంటలు పండే భూములను నాశనం చేస్తూ కాంక్రీట్ జంగిల్‌గా మార్చడం మీద రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2016 నుంచి భూ సమీకరణకు భూములు ఇవ్వని రైతులు ఉద్యమం బాట పడుతున్నారు. భూసేకరణతో పొలాలను తీసుకుంటామంటూ ప్రభుత్వం పత్రికా ప్రకటన ఇవ్వడంపై తాజాగా పెనుమాక రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా రైతేనని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద ఏకతాటి మీద అందరూ పోరాటం చేయాలని నిర్ణయించారు. 30వ తేదీన జరిగే గ్రామ సభకు ప్రతి కుటుంబం నుంచి రైతులు హాజరై సిఆర్డీ అధికారులకు తమ సమస్యలను అభిప్రాయాన్ని స్పష్టం చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వం దాష్టీకాల మీద రైతులు బుధవారం రాత్రి పెనుమాక గ్రామంలో శివాలయం దగ్గర సమావేశమయ్యారు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం వరద నీటిని నివారించేందుకు 10 అడుగులు నీళ్లు పడే చోట 30 అడుగుల లోతులో రిజర్వాయర్ నిర్మిస్తోంది. ఇది రిజర్వాయర్ కన్నా ఓట చెరువు అని పేరు పెట్టుకుంటే బాగుండేది. గతంలో కృష్ణాయపాలెంలో నిర్మించాలనుకున్న ఈ రిజర్వాయర్ను ప్రభుత్వం జరీ పంటలు పండుతున్న ఈ భూములకు నాశనం చేసేందుకు పెనుమాక గ్రామానికి మార్చింది. తద్వారా భూగర్భ జలాలను ప్రభుత్వమే నాశనం చేస్తుంది. రిజర్వాయర్ నిర్మాణం కోసం తవ్వుతున్న మట్టి ఇసుకను అమ్ముకుంటున్నారు. వాళ్ళ సంపాదన కోసం రిజర్వాయర్ని ఏర్పాటు చేస్తున్నట్టుంది తప్ప ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదంటూ రైతులు చెప్పారు. అలాగే రాజధాని ప్రాంతంలో రైతులకు ప్లాట్లు కేటాయిస్తే ఆ ప్లాట్లకు రాజధాని భూములు ఇవ్వని రైతుల భూముల్లో నుంచి దారి ఏర్పాటు చేస్తామని నోటీస్ ఇచ్చారు. ఇది ఎంతవరకు న్యాయమో ప్రభుత్వం ఆలోచించాలి. ఇలా రాజధానిలో భూసేకరణ పేరుతో రైతులను ప్రభుత్వం వేధిస్తున్న తీరు మీద నేషనల్ మీడియాను కూడా సంప్రదించాలి. మన గోడును వినవించుకోవాలి. తద్వారా మన సమస్యను జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి. రైతులకు అండగా నిలవాలని రాష్ట్రంలోని మేధావులను కూడా కలుద్దాం. నిత్యం వ్యవసాయ పనులతో బిజీగా ఉండే గ్రామాల్లో భూసేకరణ పేరుతో రైతులను స్వయంగా ప్రభుత్వం బెదిరించడం ఎంతవరకు న్యాయం అంటూ రైతులు నిలదీశారు.